హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. 35 నుండి షుగర్ ఉన్న 380 లేదా 480 ఉన్నా సరే ఈ డ్రింక్ తాగితే 7 రోజుల్లో డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ రావడంతో చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మానవ శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే డయాబెటీస్ వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను కణాలు వినియోగించుకోకపోవడం వలన డయాబెటీస్ వ్యాధి వస్తుంది. ప్రస్తుతం మనం జీవన విధానం, అధిక బరువు సమస్య, వ్యాయామం అస్సలు చేయకపోవటం, వంశ పారంపర్యం వంటి కారణాలతో ఈ డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్కోసారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గితే కూడా డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవాలి. డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవడానికి ఈరోజు మనం ఒక డ్రింక్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ను ప్రతిరోజు పరగడుపున తాగాలి. దీనిలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు. కాకపోతే ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే ఈ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింక్ తయారీ ఎలాగో చూద్దాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 1 స్పూన్ మెంతులను వేయాలి. మెంతులు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. మెంతుల్లో ఉండే లక్షణాలు డయాబెటీస్ నియంత్రణలో ఉండేలా చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. వంటింట్లో మన పోపుల డబ్బాలో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి కదా. దీనిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఐరన్, మాంగనీస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాయి. గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్గా పసుపుని ఈ మోతాదులో తీసుకోవాలి. పసుపులో ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఖనిజాలు, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి ఎన్నో లక్షణాలు ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అందుకే పసుపు వాడటం వలన డయాబెటీస్ సంబంధించి లోపాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడికి చికిత్స చేస్తుంది. ఇక మనం దాల్చిన చెక్క 4 ముక్కలను వేసుకోవాలి. దాల్చిన చెక్క రూపంలో వేసుకోవచ్చు, పొడి రూపంలో వేసుకోవచ్చు. దాల్చిన చెక్కలో ఇన్సులిన్ నిరోధకత తగ్గించే గుణాలు అధికంగా ఉండటం వలన డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ను శరీరంలో బ్లాక్ చేస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ను గ్రహించకుండా చేస్తుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగదు. చూసారుగా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం. ఇవి బాగా ఒక పావుగంట సేపు మరిగించాలి. ఒక పావుగంట మరిగితే దాల్చిన చెక్క, పసుపు, మెంతుల్లో ఉన్న అన్ని రకాల లక్షణాలు వాటర్లోకి దిగుతాయి. ఇక ఈ నీటిని వడగట్టుకుని తాగాలి. ఈ డ్రింక్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా 4 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఈ డ్రింక్ తాగటం వలన డయాబెటీస్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ డ్రింక్ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ డ్రింకు డయాబెటీస్ ఉన్నవారి ఇప్పుడు చెప్పిన విధంగానే తయారు చేసుకుని తాగాలి. డయాబెటీస్ లేనివారు అయితే కాస్త తేనె, అంటే 1 స్పూన్ తేనె కలుపుకొని తాగవచ్చు. ఈ డ్రింక్ తాగుతూ వ్యాయామం చేస్తూ ఉంటే అధిక బరువు సమస్య నుంచి బయటకు పడవచ్చు. అలాగే రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. దాంతో రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగి ఇప్పుడు చెప్పిన డయాబెటీస్తో సహా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.